యెమెన్లో ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిషా ప్రియా మరణగండం నుంచి బయటపడుతుందా? జూలై 16న అమలు జరగాల్సిన ఉరి వాయిదా అయితే పడింది కానీ పూర్తిగా కాదు. ఓ వ్యక్తి మరణానికి కారకురాలైందని ఆరోపించబడిన నిమిషా ప్రియా ఇక ఉరి నుంచి బయటపడడమే తరువాయనే అంచనాలు వస్తున్నాయి. కానీ అదంతా ఈజీ కాదు. అంతేకాదు, అసలు ఇలా ఉరి వాయిదా వెనుక గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియాతో పాటు మరికొందరి ప్రయత్నాలు ఉన్నాయి. కేంద్రమే చేతులెత్తేసిన తర్వాత చివరి నిమిషంలో ఈ గ్రాండ్ ముఫ్తీ ఎంట్రీతో ఉరి ఎలా వాయిదా పడింది? ఇంతకీ గ్రాండ్ ముఫ్తీ అంటే ఎలాంటి పదవి? ఈ కథనం తర్వాత తెలుసుకుందాం. చివరి నిమిషంలో ఉరి వాయిదా ఎలా పడింది? గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా జోక్యం పూర్తిగా ఫలిస్తుందా? షేక్ అబూబకర్ మహ్మద్ నిమిషా ఉరి కూడా రద్దు చేయించగలరా? ఎవరి షేక్ అబూబకర్? యెమెన్లో నిమిషప్రియ ఉరి వాయిదా పడడం వెనుక గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా జోక్యం ఉందనే సమాచారంతోనే అసలు ఎవరి గ్రాండ్ ముఫ్తీ, ఈయన మాటలకెందుకు అంత ప్రాధాన్యత అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. గ్రాండ్ ముఫ్తీ అంటే ఇస్లామిక్ ప్రపంచంలో మతపరమైన, న్యాయపరమైన అధికారానికి సంబంధించిన ఒక ఉన్నత స్థాయి పదవి. గ్రాండ్ ముఫ్తీ సాధారణంగా ఇస్లామిక్ చట్టంపై అభిప్రాయాలను జారీ చేసే అధికారం కలిగి ఉంటారు. అలానే మతపరమైన విషయాలను తమ వర్గం వారికి మార్గదర్శకత్వం వహిస్తారు. మన దేశంలో గ్రాండ్ ముఫ్తీ సున్నీ ముస్లిం సమాజంలో మతపరమైన అధికారిగా పరిగణిస్తూ ఉంటారు. ప్రస్తుత భారత గ్రాండ్ ముఫ్తీగా ఉన్న షేక్ అబూబకర్ అహ్మద్ కాంతాపురానికి 94 ఏళ్లు. ఈయనకు ఉన్న ఈ అధికారంతోనే యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అలానే ఎవరినైతే హత్య చేశారో అనే నేరంపై నిమిషప్రియపై ఉరిశిక్ష వేశారో ఆ తలాల్ అబ్దో మెహదీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నట్లు అబూబకర్ అహ్మద్ చెప్పారు కూడా. అయితే అది డైరెక్ట్ గా కాకుండా యెమెన్లోని మత గురువులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు, వారు బాధిత కుటుంబంతో ఈ బ్లడ్ మనీ తీసుకునేందుకు అంగీకరించేలా చేస్తున్నట్లు చెప్పారాయన. ఇస్లాంలో మరణ శిక్ష కంటే దానికి బదులుగా దియా అంటే నష్టపరిహారం అనే ఆచారం ఒకటి ఉంది. దియాత్ తీసుకుని నిమిషప్రియ ఉరి రద్దయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం వరకు అవతలి వైపు బాధిత కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించలేదని కూడా ఇండియన్ గ్రాండ్ ముఫ్తీ స్పష్టం చేశారు. कल कत्ल का दिन मुकर्रर किया था, वो चंद दिन के लिए ये काली यमन का काली चेंज किया। ऐसा तलब कबूल किया तो इंडिया में मुसलमान को बहुत आसान हो जाएगा। यहाँ मुसलमान हिंदू सब एक ही प्लेटफॉर्म में. నిమిషప్రియ మీద ఉన్న కేసును చూస్తే ఆమె 2017 నుంచి యెమెన్ జైల్లో ఉన్నారు. మెమెనీ పౌరుడు తలాల్ అబ్దో మెహదీ హత్యలో నిమిష దోషిగా తేలింది. మెహదీ వద్ద తన పాస్పోర్టును పొందడానికి ఆయనకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చిందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఇంజెక్షన్ల డోసు ఎక్కువ కావడంతో మెహదీ మరణించారు. కేరళలోని పాలక్కాడుకు చెందిన నర్సు నిమిష తన భర్త మరియు కూతురుతో కలిసి 10 ఏళ్లుగా యెమెన్లో పనిచేస్తున్నారు. 2016లో యెమెన్లో జరిగిన అంతర్యుద్ధం కారణంగా దేశం నుండి రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో నిమిషప్రియ భర్త, కూతురు భారత్కు తిరిగి వచ్చినా ఆమె మాత్రం అక్కడే ఉండిపోయారు. జూలై 2017లో ఈ తలాల్ అబ్దో మెహదీ హత్య కేసులో ఆమెను అక్కడి పోలీసులు అరెస్ట్ చేయగా 2018 మార్చి 7న యెమెన్లోని న్యాయస్థానం నిమిషకు మరణ శిక్షను సమర్థించింది. యెమెన్లోని షరియా చట్టం ప్రకారం ఈ కేసులో హతుడి కుటుంబ సభ్యులు కనుక నష్టపరిహారం అంగీకరిస్తే ఆమె ఉరిశిక్ష రద్దవుతుంది. కానీ మెహదీ కుటుంబ సభ్యులు దానికి అంగీకరించకపోవడంతో విషయం ఇక్కడకు చేరింది. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.